ఏ కొడుకైనా తన తండ్రి సుఖం కోసం తన రాజ్యాన్ని, తన యవ్వనాన్ని, చివరకు తన సంతానాన్ని కూడా త్యాగం చేస్తాడా? చరిత్రలో ఎవరూ చేయలేనటువంటి ఆ భయంకరమైన ప్రతిజ్ఞ ఏంటి? గంగాపుత్రుడు దేవవ్రతుడు భీష్ముడుగా ఎలా మారాడు మీకు తెలుసా? ఆ రోజు భీష్ముడు చేసిన ఆ ఒక్క త్యాగమే కొన్ని దశాబ్దాల తర్వాత కోట్లాది మంది ప్రాణాలు బలుగొన్న మహాభారత యుద్ధానికి బీజం వేసింది. అసలు దేవవ్రతుడు ఎవరు? అతనికి అష్టవసువులకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ రోజు ఆ మహాభారతంలో ఉన్న మిస్టరీని తెలుసుకుందాం. నిజానికి ఇది స్వర్గలోకంలో జరిగిన ఒక సంఘటన వల్ల జరిగింది. ఒకసారి బ్రహ్మదేవుని సభలో గంగాదేవి మరియు సంతనుడి పూర్వజన్మ అయిన మహాభిషుడు ఒకరినొకరు ఇష్టంతో చూసుకుంటారు. ఆ ఏకాగ్రత లోపానికి కోపించిన బ్రహ్మదేవుడు వారిద్దరిని మనుషులుగా భూమిపై పుట్టమని శపిస్తాడు. ఆ విధంగా భూమిపై పుట్టిన సంతనుడు ఒక రోజున గంగానది తీరంలో ఉన్న గంగాదేవిని చూసి ఇష్టపడి గంగాదేవిని వివాహం చేసుకుంటానని అడుగుతాడు. అప్పుడు గంగాదేవి సంతనుడికి ఒక కఠినమైన షరతు పెడుతుంది. నేను ఏం చేసినా మీరు నన్ను ప్రశ్నించకూడదు. ఒకవేళ నన్ను నిలదీస్తే ఆ క్షణమే నేను మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతాను అని. ఆ షరతుకు ఒప్పుకుని గంగాదేవిని సంతనుడు వివాహం చేసుకుంటాడు. గంగాదేవి తనకు పుట్టిన సంతానాన్ని గంగా నదిలో కలిపేస్తూ ఉండేది. ఇక్కడ అసలైన మిస్టరీ ఉంది. గంగాదేవికి పుట్టిన పిల్లలు సామాన్యులు కాదు, వారు అష్టవసువులు. పూర్వం అష్టవసువులు వశిష్ఠ మహర్షికి చెందిన నందిని అనే ఆవును దొంగిలించడానికి ప్రయత్నించి ఆయన శాపానికి గురవుతారు. ఆ శాపానికి భయపడిన అష్టవసువులు గంగాదేవి దగ్గరకు వెళ్లి, మేము భూమిపై ఎక్కువ కాలం ఉండలేము, కాబట్టి మేము పుట్టగానే మాకు విముక్తి ప్రసాదించు అని కోరుకుంటారు. వారి కోరిక మేరకే గంగాదేవి వారు పుట్టగానే నదిలో కలిపి వారికి శాప విముక్తి కలిగిస్తుంది. 8 మంది అష్టవసువులలో ఆవును దొంగలించాలనే ఆలోచన చేసిన ప్రధాన వ్యక్తి ద్యువు. వశిష్ఠ మహర్షి శాపం ప్రకారం మిగిలిన 7 వసువులు పుట్టగానే శాప విముక్తి పొందుతారు. కానీ ద్యువు మాత్రం భూమిపై ఎక్కువ కాలం జీవించి గొప్ప పరాక్రమవంతుడుగా పేరు తెచ్చుకోవాలి. 8వ బిడ్డను కూడా గంగాదేవి నదిలో కలపడానికి వెళ్తున్నప్పుడు సంతనుడు భరించలేక, ఆపు, ఇంతమందిని చంపింది చాలు అని ఆమెను ప్రశ్నిస్తాడు. రాజు తన షరతును ఉల్లంఘించడంతో గంగాదేవి ఆ 8వ బిడ్డను రాజుకు అప్పగించి తను మాయమైపోతుంది. అలా 8వ బిడ్డగా దేవవ్రతుడు మిగిలిపోతాడు. దేవవ్రతుడు కేవలం మనిషి కాదు, అతను ఒక వసువు. అందుకే అతనికి అస్త్ర విద్యలో సాటిలేని శక్తి ఉంది. 16 ఏళ్ల తరువాత దేవవ్రతుడు రాజ్యానికి యువరాజుగా ప్రకటించబడతాడు. ప్రజలందరూ సంతోషిస్తారు. ఇక్కడే దేవవ్రతుడి జీవితం మలుపు తిరుగుతుంది. యమునా నది తీరాన వేటకు వెళ్లిన సంతనుడు సత్యవతిని చూసి ప్రేమిస్తాడు. కాని సత్యవతి తండ్రి దాసరాజు ఒక కండిషన్ పెడతాడు. సత్యవతికి పుట్టిన బిడ్డలే రాజులు కావాలి అని, యువరాజు దేవవ్రతుడు కాదు అని. సంతనుడు కొడుకు మీద ప్రేమతో ఆ కోరికను తిరస్కరించి బాధతో కుమిలిపోతాడు. తండ్రి బాధను చూడలేక దేవవ్రతుడు స్వయంగా దాసరాజు దగ్గరకు వెళ్లి, నేను రాజ్యాన్ని వదులుకుంటున్నాను అని తొలి ప్రతిజ్ఞ చేస్తాడు. దాసరాజుకు నమ్మకం కలగదు. నీవు వదులుకున్నా నీ పిల్లలు అడుగుతారని దాసరాజు అంటాడు. అప్పుడు దేవవ్రతుడు ఆకాశం వైపు చూసి భయంకరమైన ప్రతిజ్ఞ చేస్తాడు. నేను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. ఈ ప్రతిజ్ఞ చేసినప్పుడు ఆకాశం నుండి భీష్మ భీష్మ అని దేవతలు నినదిస్తారు. అప్పుడే సంతనుడు తన కొడుక్కి ఇచ్ఛామరణం, తాను కోరుకున్నప్పుడే మరణం సంభవిస్తుందనే వరం ఇస్తాడు. భీష్ముడి త్యాగం గొప్పదే, కాని ఆ ఒక్క ప్రతిజ్ఞ వల్ల కురువంశం వారసులు లేక అల్లకల్లోలమయ్యింది. సత్యవతి కొడుకులు చనిపోవడం, ఆ తరువాత విచిత్ర వీర్యుడి భార్యలకు వ్యాసుడి వల్ల పిల్లలు పుట్టడం, ఇలా అంతా గందరగోళంగా మారింది. భీష్ముడు రాజ్యాన్ని కాపాడతానని ఇచ్చిన మాట అతన్ని దుర్యోధనుడు పక్షాన నిలబడేలా చేసింది. భీష్ముడు తన తండ్రి కోసం గొప్ప త్యాగం చేశాడు. కానీ అదే త్యాగం హస్తినాపురానికి శాపంగా మారుతుందని ఆయన ఊహించలేదు.